గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ అత్యధిక సీట్లను సాధించకపోతే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఈ క్రమంలో కేసీఆర్ ప్రజలలో తనపై సానుకూల దృక్పథాన్ని కలిగించడానికి వచ్చే లోక్సభ ఎన్నికలలో అత్యధిక సీట్లను గెలుచుకునేలా ప్రచారం చేయడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గత ఎన్నికలకు ముందు ఎంచుకున్న వ్యూహాన్ని ఎంచుకున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ వీల్ చైర్లోనే ప్రచారం చేశారు. ఆ సానుభూతి ఆమెకు బాగానే వర్కౌట్ అయింది. ఇక ఇదే పంథాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వీల్ చైర్లోనే ఎన్నికల ప్రచారాన్ని చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీల్ చైర్లో ప్రచారాన్ని చేసినట్టయితే వ్యక్తిగతంగా ప్రచారం చేసినట్టు ఉంటుంది. అలాగే ప్రజల సానుభూతి కూడా సంపాదించినట్టు ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసిన తర్వాత కేసీఆర్ బాత్రూంలో జారిపడటంతో ఆయన తుంటి ఎముక విరగగా డాక్టర్లు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత అది పూర్తిగా సెట్ కావడానికి కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కొద్దిగా నడుస్తున్న కేసీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కేసీఆర్ పూర్తిగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు లోక్సభ ఎన్నికల పర్వం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అందుకే పూర్తిగా గాయం మాననప్పటికీ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కేసీఆర్ త్వరలో రంగంలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక అసెంబ్లీకి వీల్ చైర్లోనే రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి వీల్ చైర్లోనే ప్రచారాన్ని సాగించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. గతంలోనే కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేయాలని, వీల్ చైర్లోనే లోక్సభ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించాలని, అది ప్రజల నుంచి సానుభూతిని వర్కౌట్ చేస్తుందని భావిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ ఆలోచన ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది భవిష్యత్తులో తెలియనుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.